హలో రాప్టర్స్. ఎప్పుడైనా మీ లైఫ్లో గులాంగిరి అనే పుస్తకం విన్నారా? సరే, దాని కవర్ పేజ్ చూసారా? అసలు ఇది ఏం మాట్లాడుతుందో విన్నారా? అది ఎవరు రాసారో తెలుసా? నేను మీకు ఒక క్వశ్చన్ చూపిస్తా. ఇది ఇంతకుముందు మీ పోలీస్ ఎగ్జామ్స్లో, అది కూడా ఎస్ఐ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. ఇది క్వశ్చన్ అది ఏంటంటే, జ్యోతిబాపులే గారు సత్యశోధక సమాజం స్థాపించారు. అది ఏ సంవత్సరం? అది సామాజిక న్యాయాన్ని పెంపొందించడానికి, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించడానికి, అణచివేయబడిన వర్గాల్ని ఏకం చేయడానికి దాన్ని తీసుకొచ్చాడట ఆయన. మరి సత్యశోధక సమాజం అంటే ఏంటి? గులాంగిరి అంటే ఏంటి? అసలు ఎందుకు ఈయన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే నిన్న ఏప్రిల్ 11 ఆయన జన్మదినం. ఆయన ఎప్పుడు పుట్టారో తెలుసా మీకు? 1827 ఏప్రిల్ 11 నాడు ఆయన పుట్టడం జరిగింది. అంటే ఇప్పటికి ఇది మనకి ఎప్పుడు 2027కి, ఓకేనా? సో ఈ పాటికి మనం ఆయన యొక్క ఈ దగ్గరగా 200 బర్త్ యానివర్సరీ వరకు మనం రావడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ గత కొంతకాలం నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో బై ద వే మై నేమ్ ఇస్ శ్రవణ్ కుమార్, ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. సో మీకు నేను ఏంటంటే 2013 టు టిల్ నౌ ఇప్పటికి వచ్చిన అన్ని పేపర్లని చూసి అబ్జర్వ్ చేసి, ఇంతకుముందు ఏం అడిగారు, ఇప్పుడు ఏం అడుగుతున్నారు, నెక్స్ట్ అడగపోతే ఎలా అడుగుతారు, ఇవన్నీ టాపిక్స్ నేను క్రోడీకరించి మీ క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఈ క్లాస్లో చెప్పింది ఏదైనా కూడా మీరు తూచా తప్పకుండా పాటించండి. ఎందుకు ఇంత బలంగా చెప్తున్నంటే, గత ఎక్స్పీరియన్స్లో నా స్టూడెంట్స్ నాకు ఇచ్చిన రివ్యూలు వాటి ప్రకారం చెప్పడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మనకి 1873. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రతి సంవత్సరానికి ఒక సిగ్నిఫికెన్స్ ఇయర్ ఉంది. మరి 1885 చూసుకుంటే మనకి ఏం జరిగింది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, ఓకేనా? సో దాని మొదటి సమావేశం మనం ఎక్కడ చూడొచ్చు? బాంబేలో గోకుల్దాస్ సంస్కృత్ కళాశాలలో చూడొచ్చు. ఆ సెషన్కి ఒక 72 మంది ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ఈ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన ఆ పర్సన్ ఎవరు? నిన్నే అడుగుతున్నా, కింద ఆన్సర్ చేయి. అది లాస్ట్ అండ్ నీ కానిస్టేబుల్ క్వశ్చన్, ఓకే? మరి నెక్స్ట్ 1848లో ఈ టైంలో ఏం జరిగిందంటే మనకి డల్హౌసీ, మనకి అప్పట్లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డల్హౌసీ గారు రాజ్య సంక్రమణ సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ కొలాప్స్, ఒక రాజుకు పుత్రుడు సంతానం లేకపోతే ఆ రాజ్యాన్ని అంటే బ్రిటిష్ చేజెక్కించుకోవడం, అలాంటి సిద్ధాంతం తీసుకురావడం జరిగింది. మరి 1861 దీనికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఈ సంవత్సరం ఏం జరిగిందంటే మనకి బ్రిటిష్ వాళ్ళు కౌన్సిల్ చట్టాలని ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ చట్టాల్లో ముఖ్యమైనవి మనకి ఏంటంటే, ఒకటి పోర్ట్ఫోలియో సిస్టమ్. పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మంత్రిత్వ శాఖల్ని ఆనాడు మనం పోర్ట్ఫోలియో సిస్టమ్ అనే పేరుతో ఇక్కడ పిలుచుకోవడం జరిగింది. అది ఇక్కడ నుంచి మనకి ఎవాల్వ్ అయింది. మరి ఇక్కడ మనకి హైకోర్టులు అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇలా మన దేశంలో మొదటి హైకోర్టు కలకత్తా, సెకండ్ హైకోర్టు బాంబే, థర్డ్ హైకోర్టు మద్రాసు, ఫోర్త్ హైకోర్టు ఇది 1866లో ఏర్పడింది. దాని పేరే అలహాబాద్ హైకోర్టు. బేసికల్గా మీరందరూ జనరల్గా హైకోర్టులు వాటి రాజధానిలో ఉంటాయి అనుకుంటారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో అయినా కూడా దాని హైకోర్టు వచ్చేసి ఇక్కడ మనకి అలహాబాద్లో ఉంది. ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కో సిగ్నిఫికెన్స్ ఇచ్చిన, ఇక్కడ ఏ క్వశ్చన్ నేను రెడీ చేసినా కూడా దాని వెనకాల ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం జ్యోతి బాపులే గారి గురించి నేను ఎక్స్క్లూజివ్గా మాట్లాడబోతున్నా, ఓకేనా? సో ఈయన మనకి బాంబే ప్రెసిడెన్సీ అంటే ఈరోజు మనం మాట్లాడుకున్న మహారాష్ట్ర, ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అయితే నేను ఒక సంఘ సంస్కర్త, ఒక రీఫార్మర్, స్త్రీ విద్యని ప్రమోట్ చేయడంలో తినకంటూ ఒక గ్రేటెస్ట్ సిగ్నిఫికెన్స్ రోల్ ఉంది. అంబేద్కర్ లాంటి మహామహులే తమ కూర్చున్న టేబుల్ వెనకాల ఈయన ఫొటోస్ పెట్టుకున్నారంటే ఆయన ఎలాంటి వ్యక్తి, నేను మీ ఇమాజినేషన్కి మాత్రమే వదిలేస్తున్నా, ఓకేనా? సరే, ఇప్పుడు ఈయన గురించి మనం చూసుకున్నప్పుడు ఈయన మనకి మరాఠాలో పుట్టడం జరిగింది. చిన్నప్పుడు సరిగ్గా చదువుకోలేదు. తర్వాత సెకండరీ స్కూల్ స్కాటిష్ బ్రిటిష్ మిషనరీ వాళ్ళు కండక్ట్ చేసే స్కూల్కి వెళ్ళి అక్కడ చదువుకోవడం జరిగింది. 13 ఏళ్ళకే సావిత్రిబాయి పూలేని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆవిడ గురించి మీకు తెలిసిన విషయమే. జాన్ థర్డ్ నాడని పుట్టడం జరిగింది. ఆవిడ మన దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా మనం పిలుచుకుంటాం. అయితే ఈయన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈయన లైఫ్లో ది గ్రేటెస్ట్ మూమెంట్ ఏంటంటే 1873లో ఈయన తీసుకొచ్చిన ఆ గ్రేటెస్ట్ ఆర్గనైజేషన్, దాని పేరే సత్యశోధక్ సమాజ్. ఈ పేరులోనే ఉందండి, సత్యాన్ని శోధించడం గురించి మాట్లాడుతుంది. అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇది బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని కంప్లీట్గా ఇది డిస్ఒబే చేసింది. దాంతోపాటుగా ఇక్కడ ఏంటంటే అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే అని చెప్పింది. వితంతువులకి పునర్వివాహం చేయాలని చెప్పింది. అదేవిధంగా వితంతువులైన గర్భంతో ఉన్న స్త్రీలకు కూడా ఈయన ఆశ్రయాలు ఏర్పరచడం జరిగింది. అయితే తినకి ఇదంతా ఒక్కరోజు జరిగిన మ్యాజిక్ కాదండి. తిన లైఫ్లో ఒక గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ ఉంది. ఆయన పేరేంటంటే మనం థామస్ పెయిన్, ఓకే? ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన పేరేంటి? థామస్ పెయిన్. ఈయన ఒక బుక్ రాశాడండి. ఆ బుక్ పేరు ఏంటంటే ద రైట్స్ ఆఫ్ మ్యాన్ అనే ఒక పుస్తకం రాయడం జరిగింది.
ఏంటి ద రైట్స్ ఆఫ్ మ్యాన్ అని ఒక పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకం తిన లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేసింది. ఎలా చేంజ్ చేసిందంటే ఈ పుస్తకం ఒక్కటే కారణమైంది. ఆ కారణం ఏంటంటే ఈ పుస్తకాన్ని రిఫరెన్స్గా తీసుకొని ఈయన 1872-73 ఆ టైంలో ఈయన రాసిన ఒక పుస్తకం పేరే దట్ ఈస్ గులాంగిరి. ఓకేనా, గులాంగిరి అంటే ద బాండెస్ సిస్టమ్ అనే పేరుతో రాయడం జరిగింది. ఈ గులాంగిరి గురించి లాస్ట్ టైం మనకి ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్ అంటే తెలుసా, ఈ గులాంగిరి దేని గురించి డిస్కస్ చేస్తున్నాడు అడిగాడు. ఈ గులాంగిరి రెండింటి గురించి డిస్కస్ చేస్తుంది. ఒకటి వచ్చేసి మన దేశంలో ఉన్న ఈ కుల వ్యవస్థ గురించి డిస్కస్ చేస్తుంది. ఓకే, కుల వ్యవస్థ ఎందుకు, బేసికల్గా ఈ జ్యోతి బాపులే గారు మాలీ కాస్ట్కి చెందిన వ్యక్తి. వీళ్ళు పూలు అమ్ముకొని తమ జీవనాన్ని కొనసాగించినట్లుగా మనం చూసుకోవచ్చు. అందువల్ల ఈయన కుల వ్యవస్థను స్పృశిస్తూ దేంట్లో భారతదేశంలోని కుల వ్యవస్థను స్పృశిస్తూ ఈ బుక్లో రాయడం జరిగింది. రెండవది యుఎస్ఏలో ఉన్న రేసిజం. మరి రేసిజం అంటే అర్థం ఏంటిది, వర్ణ వ్యవస్థ, తెల్లవాడు నల్లవాడు, అక్కడ ఆ తారతమ్యాలు ఇక్కడ ఈ తారతమ్యాలు, ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తూ ఈ పుస్తకాన్ని ఈయన రాయడం జరిగింది. అదేవిధంగా సమాజంలో ప్రజలు తర్వాతి తరంలో తమ కులమేంటో మర్చిపోవాలని అనే ఉద్దేశంతో ఈయన తృతీయ రత్న కానీ ఇషారా అనే పుస్తకాలు కూడా రాయడం జరిగింది. ఎందుకంటే రకరకాల కులాల వ్యక్తులు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళది ఏ కులం అవుతుంది, అలా ప్రజలు తర్వాత కులాలని మర్చిపోతారు అనే సిస్టంలో చూసినప్పుడు ఈయన మనకి ఇంకో 2 పుస్తకాలు కనబడతాయి. ఆ పుస్తకాలు ఏంటంటే ఒకటి ఇషారా పుస్తకం కానీ మరొకటి తృతీయ రత్న పుస్తకం కానీ, ఇలా వీటిని రాయడం జరిగింది. అయితే మన కరెంట్ అఫైర్స్లో ఉన్న గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా ఈ టాపిక్ మనకి సోషల్ మూమెంట్స్కి సంబంధించిన ఒక టాపిక్, కానీ ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉంది, ఒక్కసారి చెప్తున్నా, కరెంట్ అఫైర్స్ ఒక్కటి చదవండి, మీకున్న ప్రతి సబ్జెక్ట్ కూడా క్రాక్ అయిపోద్ది. ఎందుకంటే సబ్జెక్ట్కి అప్డేటెడ్ వర్షనే ఈ కరెంట్ అఫైర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో అలా ఇక్కడ మీరు ఈ విషయాన్ని చూడొచ్చు. ఎందుకంటే వెరీ రీసెంట్గా మనం ఈయన సంబంధించిన బర్త్డే యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుని పార్లమెంట్లో దీని గురించి మాట్లాడడం జరిగింది. అలా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ స్క్రిప్ట్ ఇంగ్లీష్లో ఉందని ఎవరు బాధపడకండి, నేను మొత్తం మీకు తెలియని చెప్పా. ఈయన ఎవరంటే ఒక సోషల్ రీఫార్మర్, ఒక యాక్టివిస్టు, ఒక రైటర్, ఒక ఛాంపియన్ ఆఫ్ ది విమెన్ ఎడ్యుకేషన్ అనే విషయంగా మనం చూసుకోవచ్చు. ఈయన పుట్టిన సంవత్సరం 1827 ఏప్రిల్ 11 నాడు బాంబే ప్రెసిడెన్సీలో, ప్రజెంట్ ఉన్న మహారాష్ట్రలో, అది కూడా మనకి శూద్ర కులానికి సంబంధించిన మ్యాలే అనే కులంలో పుట్టడం జరిగింది. ఈయన చిన్నప్పుడు ఎలాంటి ఎడ్యుకేషన్ చదువుకోలేదండి, కానీ తర్వాత స్కాటిష్ క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు పూణేలో నడిపిస్తే 1840 చదువుకోవడమే కాకుండా తన భార్యకి చదువు నేర్పి తనని మొదటి అధ్యాపకురాలుగా తీర్చిదిద్దడం జరిగింది. ఆవిడ 1848లో 1848లో ఒక సర్టిఫైడ్ టీచర్గా మన కళ్ళ ముందుకు రావడం జరిగింది. ఈయన లైఫ్లో చూసుకుంటే థామస్ పెయిన్ అనే ఈ వ్యక్తి, ఇప్పుడు నేను చెప్పా కదా థామస్ పెయిన్, ఈ వ్యక్తి రాసిన ద రైట్స్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకం తనని చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. తర్వాత తరం చూసుకుంటే ఈయన మనకి 1948లో పూణేలో బిదేవాడ అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో అది కూడా లోవర్ కాస్ట్ గర్ల్స్ కోసం సెపరేట్గా ఒక స్కూల్ని ఈయన భార్యతో ఈయన అక్కడ ప్రారంభించడం జరిగింది. ఆ పాయింట్స్ కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 1873లో మనకి సత్యశోధక్ సమాజ్ని ఈయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక సోషల్ రీఫార్మ్ అంటే సామాజిక సంస్కరణలో భాగంగా చూసుకుంటే ఈయన విడో రీమ్యారేజ్ అంటే వితంతువులకి మళ్ళీ పునర్వివాహం చేశాడు. అదేవిధంగా చిన్నపిల్లలు బాల్య వివాహాలను ఇతను వ్యతిరేకించడం జరిగింది. ఎస్టాబ్లిష్డ్ అ హోమ్ ఫర్ ద ప్రెగ్నెంట్ విడోస్ అండ్ ఆర్ఫనేజెస్. ఎవరైతే మనకి గర్భంతో ఉన్న వితంతువులు ఉన్నారో, అనాథులు ఉన్నారో వాళ్ళ కోసం ఒక ఆశ్రమాన్ని ఏర్పరిచారు. అదే కాంటెక్స్ట్లో ఈయన భార్య మనకి సావిత్రిబాయి పూలే రేపుడ్ విక్టిమ్స్ గురించి ఈవిడ ఒక ఆర్ఫనేజ్ స్టార్ట్ చేసింది. దాని పేరు ఏంటంటే ప్రతిబంధక గృహ. ఏం గృహ? ప్రతిబంధక గృహ అనే ఈ ఆశ్రయాన్ని ఇక్కడ పూణేలో ఈవిడ మనకి స్టార్ట్ చేయడం జరిగినట్లుగా మనకి ఈ దాఖలాలు చెప్తున్నాయి. ఓకేనా, సో ఇక్కడ మనం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. 1888 ఆ టైంలో ఈయన సంబంధించిన హెల్త్ క్షీణించడం జరిగింది. అదే ఇయర్లోనికి మహాత్మా అనే ఒక బిరుదు కూడా రావడం జరిగింది. తర్వాత ప్యారలిస్ పక్షవాతానికి గురై ఈయన చనిపోవడం జరిగింది. అయితే ఫైనల్గా నేను సమ్మరీ పాయింట్ ఆఫ్ వ్యూస్లో ఇక్కడ ఒక స్క్రిప్ట్ ఇచ్చా. ఈ స్క్రిప్ట్నిగా మీరు ఫైనల్ చేసుకోండి. గత ఎగ్జామ్స్లో మిమ్మల్ని అడిగిన పీవైక్యూస్ పరంగా నేను దీన్ని ఇక్కడ నా చేతితో రాయడం జరిగింది. జనరల్గా మనకు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే సత్యశోధక్ సమాజ్ 1873లో ఏర్పడింది. దీనికి అధ్యక్షుడు జ్యోతి బాపులే ఉంటే దీనికి జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శిగా గోవిందరావు కడాలక్ ఇక్కడ ఉండడం జరిగింది. పేరేంటి? గోవిందరావు కడాలక్. గోవిందరావు కడాలక్ గారు ఇక్కడ ఉండడం జరిగింది. సరే, పూలే ఎవరితో ఇన్స్పైర్ అవ్వడం జరిగింది? థామస్ పెయిన్ రాసిన ద రైట్స్ ఆఫ్ మ్యాన్ పుస్తకంతో ఇన్స్పైర్ అవుతూ 1872లో గులాంగిరి పుస్తకాన్ని, అదేవిధంగా సార్వజనిక పుస్తకాన్ని, సత్యధర్మ పుస్తకాన్ని, ఇషారా పుస్తకాన్ని, తృతీయరత్న పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈయన రచించిన ఒక జర్నల్, ఓకేనా, ఒక జర్నల్ పేరేంటంటే దీనబంధు అని ఒక జర్నల్ రాయడం జరిగింది. ఈయన
సత్యశోధక్ సమాజ్ మాత్రమే కాకుండా మరొక ఆర్గనైజేషన్, ఆ ఆర్గనైజేషన్ పేరే దీనబంధు సార్వజనిక్ సభని 1884లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఈయన భార్య సావిత్రిబాయి పూలే. ఈవిడ గురించి మనం చూసుకుంటే ఈవిడ మనకి ప్రతిబంధ గృహ అనే ఒక గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద రేప్డ్ విక్టిమ్స్ అండ్ విడో ప్రెగ్నెంట్స్ వాళ్ళ కోసం ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసింది. 1848లో జ్యోతి బాపులతో కలిసి బిదేవాడ, పూణేలో గర్ల్స్ కోసం సెపరేట్గా స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసింది. తర్వాత ఈవిడ తన జీవితంలో ఆర్జించిన ప్రతి జ్ఞాన సముపార్జనని కావ్య పూలే అనే పేరుతో రచించడం జరిగింది. తర్వాత 2015లో ఈ సావిత్రిబాయి పూలే గారికి నివాళిగా మన భారత ప్రభుత్వం పూణే యూనివర్సిటీని సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ అనే పేరుతో తిరిగి నామకరణం చేయడం జరిగింది. సో ఇది అండి. ఇక్కడ అంత గొప్పతనం ఏముందని మీరు అనుకోవచ్చు. ఆ రోజుల్లో ఎలా ఉండదంటే చదువుకున్న ఒక స్త్రీ అంట అన్నం వడ్డిస్తే ఆ అన్నం రాళ్ళగా మారిపోతాయని ఒక మూఢనమ్మకం ఉండేది. అర్థం చేసుకోండి అది ఎలాంటి సొసైటీ. ఆ సొసైటీలో వీళ్ళు ఆ సొసైటీని ఎదిరించారండి. ఆ కాలంలో ఇంట్లో మీ మమ్మీ డాడీ చెప్పిన ఒక మాటను ఎదిరిస్తున్న మీ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు యావత్ మరాఠా సొసైటీని ఆ రోజు ఎదిరించి సో ఒక ప్రాణ ప్రతిష్ఠ చేశారు మన దేశంలో. ఒక రీఫార్మ్ మూమెంట్కి, ఒక సోషల్ మూమెంట్కి వీళ్ళు ఆదిలుగా మన కళ్ళ ముందు కనబడుతున్నారు. అందుకే అంబేద్కర్ లాంటి మహనీయుడు కూడా వీళ్ళని ఆచరించడం మొదలుపెట్టాడు. అది ఈయనకు సంబంధించిన ఆ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ ఫర్ యువర్ SIPC పోలీస్ ఎగ్జామ్ కాన్సెప్ట్లో, ఆ కాంటెక్స్ట్లో నేను ఈ కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్ ఓరియంటేషన్గా మీకు ఇవ్వడం జరిగింది. కంటెంట్ నచ్చిందా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. మీకు ఇంకేమైనా సార్ ఈ సెషన్ చేయండి, ఆ సెషన్ చేయండి, మేము దీంట్లో లో ఉన్నాం అని మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ బాక్స్ ఖాళీగా ఉంది కదా, అక్కడ ఒక కామెంట్ రాసేయండి. ఓకేనా. ఇంకా ఇది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ ఫ్రెండ్స్కి ఇంకా బాగా యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటే మాత్రం కాస్త షేర్ చేసేసేయండి. ఓకేనా. దిస్ ఇస్ యువర్ శ్రవణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.